క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఎమ్మాయు గ్రామస్తులకు కనబడిన సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము మనం 13 నుంచి 49 వచనముల వరకు గమనించినప్పుడు ఈ విషయాలను మనము చూడవచ్చు. వారితో ఆయన సంభాషించినట్లుగా కూడా మనము చూడగలం. ఈ ఎమ్మాయు పట్టణస్థులు పులియని రొట్టెల పండుగ నిమిత్తము యెరూషలేమునకు వచ్చిన వారిగా ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి 12 మంది శిష్యులే కాక ఆయనతో ఈ 12 మంది కాక అంతకన్నా ముఖ్యముగా 70 మంది శిష్యులు, మరి అదేవిధంగా 500 మంది శిష్యులు కూడా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీరిలో ఇంకా ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరు అనంటే ఈ ముగ్గురు, మరి యోహాను, పేతురు, యాకోబు అనేటటువంటి వారిని ఇంకా ఇన్నర్ సర్కిల్ అని మనం చెప్పుకుంటాం. కనుక ఈ 12 మంది శిష్యులు కాకుండా మిగతా వారిలో ఈ ఎమ్మాయు శిష్యులు కూడా ఉన్నట్లుగా మనము గమనించగలం. ఈ ఎమ్మాయు శిష్యులు, మరి ఎమ్మాయు గ్రామపు వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరించి ఆ 12 మంది శిష్యులతోనే కాక ఆయన చేసినటువంటి అద్భుతములను, ఆయన చేసినటువంటి సూచక క్రియలను, ఆయనతో పాటు నడిచినటువంటి వారిగా, ఆయనతో పాటు సేవ చేసినటువంటి వారిగా, ఆయన యొక్క మాటలను విన్నటువంటి వారిగా, చూసినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఆయన బ్రతికి ఉన్నప్పుడు అనేక మారులు క్రీస్తు శ్రమపడి మరణించి 3వ దినమున లేచుట అగత్యము అని లేఖనములను గురించి పాత నిబంధన గ్రంథములో నుంచి అనేక మారులు తమ శిష్యులకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ వారు వాటిని గ్రహించలేదు. ఎన్నో మార్లు ఆయన చెప్పి ఎన్నో లేఖన వచనములలో నుంచి కీర్తన గ్రంథము 22వ కీర్తన, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, వీటిలన్నిటిని మనము చూసినప్పుడు మరి మెస్సియా ఎంతో శ్రమపడుదునని, ఆయన మరణిస్తాడని అనుకున్నారు. మరి ఆ మెస్సియా వస్తాడు అని అంటే ఆ మెస్సియా వేరు, ఇక్కడ శ్రమపడేటటువంటి క్రీస్తు వేరని వారు అనుకున్నారు. కానీ వారిద్దరూ కూడా ఒకే ఒకడు అయి ఉంటారని వారు విశ్వసించలేదు. కనుక ఈయన ఎంతసేపు మరి మెస్సియా గురించి ప్రకటన చేస్తున్నప్పటికీ వారు ఆ మెస్సియా వేరు, శ్రమపడేటటువంటి ఈ ప్రవక్త వేరు అని అనుకున్నారు. కానీ ఆ మెస్సియయే ఈ శ్రమ బాధితుడు అని నమ్మలేదు. ఆయనే ఈయన అనేటటువంటి సంగతిని వారు విస్మరించినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఎమ్మాయి మార్గస్థులు ఆ ఉదయమునని మరి యెరూషలేము పట్టణము నుండి ఆమడ దూరములో ఉన్నటువంటి ఎమ్మాయి మార్గమునకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు వెళ్తూ ఉన్నప్పుడు వారు అక్కడ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి, అప్పుడు ప్రస్తుత కాల సంబంధమైనటువంటి రాజకీయ అంశమైనటువంటి మరి వారికి ఉన్న విధముగా మరి ఆలోచన చేస్తూ, ఈనాడు కూడా మనం అనేక మందిని మనం గమనించినప్పుడు ఎవరి గురించి అయినా సంభాషణ చేయాలనుకున్నా, ఎవరితో అయినా కూడా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా, మరి ముఖ్యముగా అన్నిటికంటే ప్రాముఖ్యముగా రాజకీయాల గురించి మాట్లాడతారు. ఆనాటి వంటి దేశకాల పరిస్థితుల గురించి, ఆనాడు జరుగుతున్నటువంటి మంచైనా చెడైనా వాటిని తర్కించడం గురించి మరి ఎక్కువగా మరి ఆశిస్తూ ఉంటారు. కానీ ఈ శిష్యులు తమ నాయకుడు, తమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగినటువంటి శ్రమలను చూసి, మరి పులియని రొట్టెలను పండుగ ఆచరించడానికి ఏటేటా వారు ఆ యొక్క యెరూషలేమునకు వచ్చేవారు. కానీ ప్రతి ఏటా జరిగిన విధముగా ఈ ఏడు జరగలేదు, ఈ సంవత్సరము ఆ విధంగా లేదు. ఏమైంది అని అంటే, తాము నమ్మిన, తాము విశ్వసించిన, తాము అనుసరించినటువంటి తమ నాయకుడైనటువంటి తమ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని అక్కడ ఉన్నటువంటి యూదులు, యూదేతరులు, రాజకీయులు, మరి అదేవిధంగా అక్కడ ఉన్న ప్రభుత్వం వారు అందరూ కలిసి ఆయనను సిలువ వేసినట్లుగా, ఆయన వీరి ముందర మరణించినట్లుగా, ఆ మరణించినటువంటి యేసయ్యను తీసుకెళ్ళి సమాధి చేసినట్లుగా వారు చూస్తూ ఉన్నారు. ఆయన ఉన్నంత కాలము, ఆయనతో సంభాషిస్తూ, ఆయనతో సంచరించినంత కాలము ఏవేవైతే మంచి పనులు జరిగినవో, ఏ విధంగా అయితే తమ యొక్క జీవితము మార్చబడి ఉన్నదో, తమ యొక్క బ్రతుకులో వెలుగు నింపబడి ఉన్నదో, వాటినన్నింటినీ తలపోయొచ్చు ఎంతో దుఃఖాముఖులై ఆ యొక్క మార్గములో ఎంతో వేదనతో నడుచుకొనుచు ఆ విషయాల గురించి మాట్లాడుకొనుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అదే సమయంలో 3వ వ్యక్తి ఒకరు వారిని కలుసుకున్నట్లుగా చూడగలం.
అప్పుడు జరిగినటువంటి కార్యముల గురించి మాట్లాడుచున్నప్పుడు మూడో వ్యక్తి కలిసి మరి మీరు దేని గురించి మాట్లాడుచున్నారన్నప్పుడు వారు ఈ విధంగానే ఎవరో మనతో ముచ్చటిస్తున్నారులే, మన మార్గంలో అలసట తెలియకుండా మరి ఆ విషయాలను తనకు తెలియజెప్పవచ్చు, అతనితో సంభాషించవచ్చని వారు అతనితో గొంతు కలిపినట్లుగా, వారి ఆత్మీయ నేత్రములు మూయబడి ఆయనను యేసుక్రీస్తు ప్రభువుగా గుర్తించినట్లుగా, వారు శోక సముద్రములో ఉన్నారు, దుఃఖాముఖులై ఉన్నారు కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క ముఖమును చూసేటటువంటి పరిస్థితి కూడా లేక, తమ కళ్ళు చెమ్మగిల్లినవి కాబట్టి వారు ఆయనను కనుగొనలేక, ఆయన స్వరమును కూడా గుర్తించలేక, ఆయన తమతో నడుస్తూ ఉంటే ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు యెరూషలేములో ఉండి నీ ఒకడవే ఇక్కడ జరిగినటువంటి సంగతులను తెలుసుకోలేకపోయావా? తెలియదా నీకు? ఎంత అవివేకివై ఉన్నావు అని వారు అడిగినట్లుగా చూడగలం. అది ఏమిటని ఆయన అడిగినట్లుగా చూస్తున్నాం. ఎదురు ప్రశ్న వేశాడు, ఏమిటా సంగతులు? ఆయన తన శిష్యులతో ఉన్నప్పుడు అనేక మారులు ఈ విధంగా ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు? మరి యేసుక్రీస్తు ప్రభువు గురించి మీకు ఏమి తోచుచున్నదని, ఆయన గురించి మీరు ఏమని నమ్ముచున్నారని, ఎటువంటిది మీ విశ్వాసమని అనేక మారులు వారి నోటితో చెప్పించాలని ఆయన కోరుకున్నాడు. ఆ విధముగానే నేటికిని మనమందరము కూడా ప్రభువు ఏమి కోరుకుంటున్నాడంటే, విశ్వసించిన మనమందరము కూడా, నమ్మినటువంటి మనమందరము కూడా కేవలము నమ్మిక మాత్రం ఉంచి గుడికి వెళ్ళి ప్రార్థన చేసి మంచి క్రైస్తవులం అనుకొని జీవిస్తూ ఉంటే సరిపోదు. మనం విశ్వాసం ఏమిటో అది వెల్లడి అవ్వాలి. మనం విశ్వాసం ఏమిటో ప్రస్ఫుటం అవ్వాలి. మనము నోటితో ఒప్పుకోవాలి, నోటితో గట్టిగా చెప్పి బిగ్గరగా చెప్పి ఇతరులకు సాక్ష్యం ఇవ్వాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఎటువంటి గొప్ప మేలును ఆయన చేసి ఉన్నాడో ఆ గొప్ప మేలు మీ ఇతరుల జీవితంలో కూడా నిన్ను చూసి నీ పరిస్థితి మారినదని తెలుసుకున్న నీ తోటి సహోదరుడు సహోదరి కూడా నీ గొప్ప మేలును తమ జీవితంలో కూడా కావాలని కోరుకుంటారు. కాబట్టి అదేమిటో వారు తెలుసుకోవాలని గొప్ప ఆసక్తితో నిన్ను చూస్తున్నప్పుడు అది వారు అడిగినా అడగకున్నా మనము తెలియజేయాలి. నా దేవుడు నేను నమ్ముకున్నాక యేసుక్రీస్తు ప్రభువు ఈ గొప్ప మేలులన్నీ కూడా నా జీవితంలో, నా కుటుంబంలో, నా గృహములో చేస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప మేలు అందరూ కూడా కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదే సాక్ష్యము. దాని వలన నీవు యేసుక్రీస్తు ప్రభువుని అనుదినము నీ జీవితములో బ్రతికించుకుంటున్నావని నీకు తెలియదా? నీ జీవితములో ఆయన బ్రతికి ఉన్నాడనే సాక్ష్యము పొందుచున్నావని నీకు తెలియదా? ఆయన సజీవునిగా నీ యొక్క హృదయములో, నీ జీవితములో, నీ కుటుంబంలో ఉన్నాడంటే ఆ సజీవుడైన దేవుడు ఊరకనే ఉండడు కదా. ఆయన ఏదో ఒక గొప్ప కార్యము నీ జీవితాల్లో చేస్తూ ఉంటాడు, నీ కుటుంబంలో చేస్తూ ఉంటాడు. అనగా నీవు పలికే ప్రతి మాట ఆయన గురించి నీ జీవితంలో నీకు నీవే గొప్ప మేలును చేసుకుంటూ ఉన్నావు, గొప్ప మేలును అనుభవిస్తావు. ఏదైతే కూడా నీవు ప్రకటిస్తూ ఉన్నావో అది ప్రవచనమైపోతుంది. అది నీ జీవితంలో ప్రతి ఒక్కరి గురించి యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు నమ్మిన నీ స్నేహితుణ్ణి ఏ విధంగా నీవు పరిచయం చేస్తూ ఉన్నావో ఆ గొప్ప సంగతులన్నీ కూడా నీ జీవితంలో కార్యరూపమవుతాయి. నీ జీవితంలో వాటిని అనుభవించడం మొదలు పెడతావు. ఇది అసలైనటువంటి సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు అనేటటువంటి సాక్ష్యము ఏ విధంగా మనము తెలియజేయాలి అని అంటే, అది నీ ప్రవర్తన ద్వారా, నీవు జీవించే జీవిత విధానము ద్వారా ఇతరులకు ఆయన మళ్ళీ ప్రత్యక్షముగా ఎవరికీ కనబడడు, కానీ ఆయన నీ ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడాలని, నీ క్రియలోను, నీ మాటలోను, నీ యొక్క పలుకులో ఆ ప్రేమను చూపించి ఆ ప్రేమలో ఆయన సజీవుడనే సంగతిని మనం వ్యక్తం చేయాలని, ఆయన ప్రతి ఒక్కరిలో కూడా, నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఉండి ఆ కార్యం చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అడుగుతాడు, నువ్వు విశ్వసించావు నిజమే, కానీ ఏ విధంగా విశ్వసించావు, ఏమని విశ్వసిస్తావు? ఒకసారి సాక్ష్యమే, ఒకసారి నీ నోటితో పలుకు అన్నప్పుడు ఇది చూపించాలి. మరి ఎమ్మాయి గ్రామస్తులకు ఏమని అర్థమైంది? ఆయన అడిగినప్పుడు వారు ఏమని అంటూ ఉన్నారంటే, వారు దుఃఖముఖులై ఉన్నారు కాబట్టి వారిలో ఒకడైనటువంటి క్లెయోపా అనేటటువంటి అతడు యెరూషలేములో బస చేయుచుండి ఈ విషయం నీకు తెలియదా?
మరి అవి ఏమిటని అడిగినప్పుడు వారు అంటున్నారు కదా, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. ఏంటంట వీరు చెప్పేది? ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అంట. అంటే ఆయన ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు. వారు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే, వారు అర్థం చేసుకునే విధానం ఏ విధంగా ఉంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచివానిగా పరిచయం చేస్తున్నారు, ఒక గొప్పవానిగా పరిచయం చేస్తున్నారు, ఎప్పుడు ఎన్నడూ చూడని వినని అటువంటి వానిగా పరిచయం చేస్తున్నారు. అంతేగాని ఆయన సజీవుడనే సంగతిని వారు పరిచయం చేయలేకపోతున్నారు. ఆయన పునరుద్ధానుడయ్యాననే సంగతిని వారు తెలియజేయలేకపోతున్నారు. ఆయన ఒక గొప్ప మహానుభావుడు అని చెప్తున్నారు కానీ, ఒక గొప్ప నాయకుడు అని చెప్తున్నారు కానీ, ఒక మంచి సంఘ సంస్కర్త అని చెప్తున్నారు కానీ, ఆయన ఒక దేవుడు అనేటటువంటి మాట వారు పలకలేకపోతున్నారు. నా ప్రభువా అంటున్నారే కానీ నా దేవా అని వారు పలకటలేదు. కనుక మరి ఆ మాటకు అర్థం ఏమిటో వారికి తెలియక ఉన్నది. ఎందుకు? వారి కన్నులు మోయబడ్డాయి, వారు దుఃఖాముఖులై ఉన్నారు. ఎందుకనంటే వారి దేవుణ్ణి వారు సజీవునిగా గుర్తించలేకపోతున్నారు కాబట్టి ఇంకా వారు దుఃఖముఖులై ఉన్నారు. మనము కూడా మన జీవితంలో ఎంతకాలము ప్రభువు మంచివాడు, మంచి పనులు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నా మంచి జరుగుతుంది, మరి ఆయన నా ఎందుకు ఆనందిస్తాడు అనుకున్నంత కాలము ఏ విధంగానే మనము కోరుకున్న వాటిలన్నింటిలో కూడా నిరాశ నిస్పృహలు తప్పవు. మనం అనుకున్న పనులు నెరవేరవు. ఎందుకు అనంటే ఆయన మృతుడు కాడు. ఆయన ఎటువంటి దేవుడమ్మా మనం కోరుకునేది, సేవించేది? ఆయన సజీవుడైన దేవుడు. ఎవరమ్మా మనం కోరుకునేది? ఆయన నీతో మాట్లాడే దేవుడు. ఎవరితో మనం సాంగత్యం చేస్తున్నాం? నీతో నడిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన యొక్క హృదయంలో, మన యొక్క గుండెలో ఆ యొక్క మంట మండుచున్నట్లుగా ఎమ్మాయు మార్గస్థులు ఆయన కన్నులు తెరవబడ్డప్పుడు, వారి కన్నులు తెరవబడ్డప్పుడు, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మన యొక్క గుండెలో మండుచుండలేదా అని అన్నారు. ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయన సజీవుడు కాబట్టి, ఆయన దేవాది దేవుడు కాబట్టి, ఆయన ఆత్మరూపముగా నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడుచున్నప్పుడు, నీ యొక్క హృదయంలో నీకు ఆ మండుచున్నటువంటి గుణం ఉన్నప్పుడు నువ్వు అందరికీ తెలియజెప్తావు. చల్లారిన బతుకులు, సచ్చిన బ్రతుకులు అవి ఉపయోగం లేవు. నీ దేవుడు సజీవుడు అనే సంగతిని, నా దేవుడు విమోచకుడు అనే సంగతిని నువ్వు గుర్తెరగాలి. ఆయన భూమి మీద నిలుస్తాడు అనే సంగతిని నువ్వు గుర్తెరిగినప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమవుతుంది, నీ యొక్క కార్యములు పరిపూర్ణమవుతాయి. మళ్ళీ ఇక్కడ మొక్కి పూజించిన తర్వాత, నమ్ముకున్నాక మళ్ళీ వెళ్ళి నీ పాత సాంప్రదాయాలను, పాత కట్టుబాట్లను అనుసరించినట్లయితే అది వ్యర్థం. నీవు సజీవుడైన దేవుని యొద్దకు వచ్చావు. ఆయన నీ ప్రతి విధమైనటువంటి కట్టుబాట్లను, ప్రతి విధమైనటువంటి వేదనను, ప్రతి విధమైనటువంటి రోగమును, మరణమును, శాపమును, ప్రతి విధమైనటువంటి బంధకాలన్నిటి నుంచి కూడా నీకు విడుదల కలిగజేశాడు. అది నీవు నమ్ము. ఆయన సజీవుడు, అన్నిటినీ జయించిన దేవుడు. అది నీవు గుర్తించినప్పుడు నీ జీవితంలో గొప్ప మేలు దయచేయడానికి ఆయన సహాయకరంగా ఉంటాడు. కనుక వారు అంటూ ఉన్నారు కదా, ప్రధాన యాజకులు మరి అధికారులు ఆయనను మరణముకు అప్పగించేశారు. ఇజ్రాయేలును మోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షిస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణ గురించి చూస్తూ ఉంటే ఆయన వచ్చి ఈ లోకంలో రాజ్యమును స్థాపన చేస్తాడు, తన శత్రువులను జయిస్తాడని, ఆయన మరి మంచి కార్యాలు చేసి యూదులకు రక్షణను కలుగజేస్తాడని మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు మా విశ్వాసము నిరాశ నిస్పృహలకు మేము లోనయ్యాం. ఎందుకనంటే మా కళ్ళ ముందే అయ్యా మేము చూసాం, మా కన్నులతోనే మేము నమ్ముకున్న మా విమోచకుడు, ఆ యొక్క రక్షకుడు, మేము నమ్మినటువంటి ఆ యొక్క దేవుడు అనుకున్న ఆ యొక్క నజరేయుడు అనే యేసుక్రీస్తు ఆయన మంచివాడే, కానీ మా కళ్ళ ముందే చనిపోయాడు, మా కళ్ళ ముందే ఆయన శ్రమ పెట్టబడ్డాడు, మా కళ్ళ ముందే ఆయన సిలువకు అప్పగించారు అని అంటున్నారు. ఇది వారి సాక్ష్యం. మంచివాడు, ఆయన ఉన్నంతకాలం మేలును అనుభవించాం. కానీ ఆయన మృత్యుంజయుడు, పునరుద్ధానుడు. ఏ శరీరముతో అయితే పాతి పెట్టబడ్డాడో ఆ శరీరముతోనే లేపబడ్డాడు. ఆత్మలోను, క్రియలోను, శక్తిలో, శారీరకంగా అన్నిట్లో కూడా ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడై ఉన్నాడు. కనుక మాకు రాజ్యమును ఏర్పాటు చేయలేదు, మా శత్రువులను జయించలేదు.
ఇప్పుడు మేము ఆయనను అనుసరించాము కాబట్టి ఇప్పుడు మా మీద మేము నమ్ముకున్నటువంటి అతన్ని బట్టి మా శత్రువులు ఇంకా ఎక్కువగా దాడి చేసే ప్రమాదం ఉంది, ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కో మాకు అర్థం కావట్లేదు అని వీరి యొక్క చింత, దుఃఖాముఖులై ఉన్నారు. కనుక వారు అంటూ ఉన్నారు, అయితే గుడ్డిలో మెల్లగా అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఏంటంటే, అయితే ఈ ఉదయముననే కొందరు స్త్రీలు ఆ సమాధి యొద్దకు వెళ్ళి మరి అక్కడ ఖాళీ సమాధిని చూసినట్లుగా మరి వారు వచ్చి తెలియజేయటం జరిగింది. అంటే అక్కడ ఆయన లేడు. ఏమయ్యాడు? ఆయన సమాధిలో ఆయన యొక్క శరీరం లేదు. అంటే వారు ఖాళీ సమాధి గురించే మాట్లాడుతున్నారు కానీ ఆయన సజీవుడు అనే సంగతి అప్పటికి కూడా చెప్పటలేదు. కనుక అటువంటి విశ్వాసము ఉన్నటువంటి వారిగా వీరిని చూస్తూ ఉన్నాం. కనుక ఈ విషయాలన్నీ విన్నప్పుడు మాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, అవివేకులారా, మందమతులారా, ప్రవక్తలను వారి యొక్క మాటలను నమ్మనటువంటి అవివేకులారా అని గద్దిస్తూ ఉన్నాడు. మరి కొన్నిసార్లు ఆయన ఎన్నిసార్లు ప్రేమతో చెప్పినటువంటి మాటలను మనం నమ్మకపోతే మరి నమ్మనటువంటి దానిని బట్టి ఆయన గద్దింపునకు లోనవుతామేమో. సజీవుడైనటువంటి దేవుని యొక్క చేతిలో పడుట భయంకరము, జీవము కలిగిన దేవుని యొక్క చేతిలో పడుట భయంకరము. ఆయన కృపకే మనము పాత్రులము కానీ ఆయనకు కోపమునకు మనము పాత్రులము కాకూడదు. ఆయన కృప ఉన్నంత కాలం ఆయన కృపలో భద్రముగా ఉంటాం మనం. కనుక ఆయన గద్దిస్తూ ఉన్నప్పుడు అప్పుడైనా కూడా మనము తెలుసుకోవాలి అని చెప్పి ఆయన అంటాడు, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి ఆయన స్ట్రైట్గా వారు నమ్మినటువంటి విశ్వసించినటువంటి వాని గురించి ప్రశ్న వేసినప్పుడు డొంక తిరుగుడు సమాధానాలన్నీ విన్నాడు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రము స్ట్రైట్ పాయింట్కి వచ్చేసాడు. ఏంటంటే ఆయన మీతో ఏం చెప్పాడు, ఏం జరిగింది, ఆయన ఏం చెప్పాడు, ఆయన శ్రమ పడతాడు, 3వ దినం లేస్తాడు, ఆయన మహిమలో ప్రవేశిస్తాడనే సంగతి చెప్పాడా లేదా? అనేక మార్లు మీతో చెప్పాడు అని చెప్పి అనేకమైనటువంటి ఉదాహరణలు వారితో ఉన్నప్పుడు సంభాషించినటువంటి విషయాలను గుర్తుకు తెచ్చాడు. అంతేకాకుండా తన గురించి పాత నిబంధన కాలములో ఉన్నటువంటి ప్రవచనములలో ఉన్నటువంటి సంగతులన్నిటిని కూడా మోషే మొదలుకొని ఆయన రచించినటువంటి ప్రవక్తలను అందరూ రచించినటువంటి సంగతులన్నిటిని కూడా ఎత్తి చూపిస్తూ వారికి చెప్పుచూ ఉన్నప్పుడు వాటి భావమును కూడా వారికి తెలియజెపుతూ ఉన్నాడు. అంతలో వారి గ్రామము దగ్గర పడ్డది, చీకటి కావచ్చింది. ఆయన వారికి ఆ మార్గమున ఇంకా వెళ్ళిపోయేవారిగా ముందుకు వెళ్ళిపోయేవారిగా అగుపడ్డారు. అంతే కదా, మన దేవుడు మరి ఆశీర్వాదముల కర్తయే, కానీ మనం పిలువంది ఆయన రాలేడు కదా, ఆహ్వానించండి. పిలవకుండా వచ్చేటటువంటి వాడు అపవాది. వాడికి చిన్న సంధిస్తే చాలు వాడు ఏనుగులాగా వచ్చేస్తాడు లోపలికి. మన దేవుడు హృదయం యొద్ద తలుపు యొద్ద నిలిచుండి తట్టుచుండి పర్మిషన్ తీసుకుంటున్నాడు, నువ్వు ఆహ్వానించాలి. ఆయన కూడా మార్గంలో మార్గస్థుని వలె మరి వీరు పిలవకుండానే తనకు ఏదో పని ఉన్నట్లుగా మార్గస్థునిగా పరిచయం అయ్యాడు. వారు అంటే ఆయన చెప్పటం లేదు కానీ వీరు ఆ విధంగా అనుకున్నారు. ఆయన మరి దేవుడు అని అనుకుంటే బాగుండేది, ఆహ్వానించుకునేవారు. కానీ వారు మార్గస్థునిగా ఆయనకు పరిచయం అయ్యారు కాబట్టి ఆయన మార్గంలో వెళ్ళుచున్నటువంటి వానిగా అగుపడ్డాడు. అప్పుడు వారు చేసిన ఒకే ఒక మంచి పని ఏంటంటే, అయ్యా చీకటి కావచ్చింది, ప్రొద్దుగ్రుంకినది, మీరు మాతో కూడా వచ్చి మా సహవాసంలో పాలు పొందు, ఇక్కడ విశ్రాంతి తీసుకొని వారు తమ యొక్క గృహములోనికి ఆహ్వానించుకున్నట్లుగా చూస్తున్నాం. మన జీవితంలో కూడా అనేక సార్లు యేసు క్రీస్తు ప్రభు వారితో మరి ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. అనేక సార్లు ఆయనకు మనకు తెలియకుండా అనేక సందర్భాలలో ఆయన తెలుసుకుంటూ ఉన్నాం, కానీ మనం ఆయనను మనలోనికి ఆహ్వానించుకోవట్లేదు. ఎన్నోసార్లు ఆయన మనల్ని దాటిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అనగా ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాడు, నీ దగ్గరనే ఉన్నాడు, కానీ నీవే ఆయనను దాటిపోతూ ఉన్నావు, నీవే ఆయనను తెలుసుకోలేకపోతూ ఉన్నావు, ఆయన నుంచి నడిచిపోతూ ఉన్నావు. అది గమనించలేనటువంటి నీ పరిస్థితిని అప్పుడైతే కూడా మరి వీరు తమ యొక్క జీవితంలోనికి ఆహ్వానించుకున్నారు, తమ గృహంలోనికి ఆహ్వానించుకున్నారు. దాని యొక్క అర్థము కూడా మనము కూడా మన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని దాటిపోకుండా మన హృదయంలో నివసించమని ఆహ్వానించుకున్నప్పుడు, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు
రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా, రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా అనగా, ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటంటే ఆయన భుజించినప్పుడల్లా కూడా ఆ భోజనమునకు ముందు ఆ రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దేవుడు ఇచ్చినటువంటి ఆహారంను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి అని, అంటే ఏ విధముగా తాను శ్రమపడి మరి మృత్యువుకు సిలువకు అప్పగింపబడతాడో, ఏ విధంగా తాను నలుగగొట్టబడతాడో, శ్రమపడతాడో అనే దానికి చిహ్నముగా ఆయన దాన్ని చేస్తూ ఉన్నాడు. అనేక మారులు శిష్యులతో ఉన్నప్పుడు ఈ కార్యాన్ని చేసి చూపించాడు. కాబట్టి అది వారికి తెలియకుండా ఇది ఒక సూచనగా కనబడ్డది. వారికి ఇది ఎవరో మా నాయకుడు ఈ విధంగా చేసేవాడే, మా బోధకుడు ఈ విధంగా చేసేవాడే, మా ప్రభువు ఈ విధంగా చేసేవాడే అని వారు అప్పుడు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే కూడా ఆ రొట్టె విరవబడి ఉన్నదో దాన్ని విరిచి ఆయన ముందు స్తోత్రము చేశాడు, విరిచాడు, దాన్ని పంచిపెట్టాడు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. అనగా ఎప్పుడైతే వారి యొక్క కన్నులు మూయబడ్డాయని కాదు, ఈ మాటనే మనము ఆదికాండంలో కూడా చూస్తాం. 3వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తే అప్పుడు వారిద్దరి కన్నులు, ఆదాము కన్నులు కూడా తెరవబడ్డాయి అంట. అనగా ఎప్పుడైతే జీవ వృక్ష ఫలమును కాక మంచి చెడు తెలువనిచ్చు ఫలములను భుజించారో వారి యొక్క కన్నులు దేవుని వైపు మూయబడి, దేటి మీదైతే అధికారము కలిగిన వారిగా ఉండాలో లోకమును బట్టి ఆ లోకాశలకు వారి యొక్క కన్నులు తెరవబడ్డాయి. దేవుని వైపు మూయబడ్డ కన్నులు లోకము వైపు త్రిప్పబడి, లోకము వైపు దేని మీద అధికారం కలిగి ఉండాలో దాని వైపు కన్నులు తెరవబడినాయి. కానీ ఇక్కడ ఈ యొక్క భౌతిక ఆహారమును బట్టి కాక ఆ రొట్టెను విరుచుట వలన వీరి కన్నులు ఈ లోకాశలను బట్టి కాకుండా ఆ యొక్క ఆత్మీయమైనటువంటి జీవాహారమైనటువంటి జీవ ఫల వృక్షమైనటువంటి యేసయ్యను వారు ఎదురుగా చూచినప్పుడు వారి యొక్క కన్నులు తెరవబడినాయి ఆయన వైపు. అక్కడ మూయబడినటువంటి కన్నులు ఇక్కడ వీరి యొక్క కన్నులు యేసుక్రీస్తు ప్రభు వైపు తెరవబడినవి అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కన్నులు తెరవబడినటువంటి వాని యొక్క దేవోక్తి అనగా యాఖ్య కుమారుడైనటువంటి వాడు పలికినటువంటి దేవోక్తి ఏ విధంగా ఉందో ఆ విధంగానే నీవు కూడా అనుభవపూర్వకముగా తెలుసుకున్నటువంటి క్రీస్తును ప్రకటించాలి. అది ఎంత అర్ధరాత్రి అయినా, రాత్రివేళ సమయమైనా. వారు అనుకున్నారు వీరు కన్నులు తెరవబడినాయి, ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. ఎందుకనంటే ఇప్పుడు వారు సజీవుడైన దేవుణ్ణి తెలుసుకున్నారు, వారితో ఆయనతో మాట్లాడారు, సంభాషించారు, ముచ్చటించారు, భుజించారు. కనుక వేరొకరి సాక్ష్యం వారికి అక్కరలేదు. ఇప్పుడు ఆయన అదృశ్యుడు అయ్యాడంటే వీరే వెళ్ళి ఆయన గురించి సాక్షులుగా ఉండాలి, అది ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆయన కోరుకున్నాడు కాబట్టి ఇమీడియట్గా ఆలస్యం చేయకుండా వారు ఏమని వారు మాట్లాడుకునిచున్నారంటే, ఆయన మన యొక్క మార్గంలో ఉండి మనకు బోధిస్తూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అనే మాటను వారు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి ఆ గడియలోనే ఇమ్మీడియట్గా వారు మళ్ళీ ఆ యొక్క వస్త్రములు వేసుకొని, చెప్పులు వేసుకొని తిరిగి యెరూషలేమునకు వెళ్ళి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులకు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏమి, మేము మా ప్రభువును మాట్లాడాం, మాతో ఆయన సంభాషించాడు, మాతో నడిచాడు, మా గ్రామానికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, ఆయన రొట్టెను పట్టుకొని విరిచాడు, స్తోత్రము చేసి విరిచాడు. మేమే సాక్ష్యమిస్తూ ఉన్నాం. స్త్రీలను బట్టి కాదు, పేతురు కనబడ్డ సాక్ష్యమును బట్టి కాదు. ఈ దినమును కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మేలులను అనుభవిస్తున్నటువంటి నీవు కూడా ఆ మేలులను బట్టి ఆయన వైపు కన్నులు తెరవబడినటువంటి వ్యక్తిగా, ఆయన వైపు స్తుతించే వ్యక్తిగా, నాకు దేవుడు ఏమి చేశాడు అని ఇంకా చూడక చేసిన దానిని బట్టి, నీకున్న ఆరోగ్యమును బట్టి, నీకున్న సంపదను బట్టి, నీకున్నటువంటి శాంతిని బట్టి, నీకున్నటువంటి ప్రతి విధమైన శ్రేష్టత్వమును బట్టి, ఇచ్చిన ఈ కాలమును బట్టి, ఇప్పుడు చూస్తున్నటువంటి సమయమును బట్టి ఆయన స్తుతించినప్పుడు ఇంతకంటే ఎక్కువగా నీకు అధికముగా ఇస్తాడు. అంతేగాని ఏదో లేదు అని నీవు నిరాశ నిస్పృహలలో దుఃఖముకులై నా దేవుడు చనిపోయాడు ఇక లేడు అని అనుకుంటే నీ యొక్క అంత చింత అంతా కూడా సమాధి చేయబడుతుంది. నీ సంతోషం పరిపూర్ణమవ్వాలి. విత్తిన యొక్క మొక్క ఏ విధంగా ఆ యొక్క విత్తినటువంటి విత్తనము ఏ విధంగా అయితే మొక్కగా మరి మొలుస్తూ ఫలిస్తుందో ఆ విధంగా నీ జీవితం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.
అటువంటి గొప్ప కృప నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆ కార్యం చెయ్యాలనుకున్నప్పుడు ఆయన సజీవుడు అనే సంగతి నీవు గుర్తెరిగి అది ప్రకటించినప్పుడు ఆ యొక్క మాటలో శక్తి విడుదలై అనేకులు మేలు చేసేవారిగా ఉంటావు. ఆయన ప్రేమను వెల్లడి చేసేవారిగా నీవు ఉంటావు. కనుక వీరి యొక్క మనస్సును తెరిచినటువంటి యేసయ్య నీ జీవితంలో కూడా గొప్ప మేలును దయచేయాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలను నీవే అనుభవించాలని, ఆయన తనకేదో తక్కువైనట్టుగా కాదు, నీకు గొప్ప కార్యం నీ జీవితంలో చెయ్యాలి అని సంగతిని నీవు గుర్తెరిగి నీవు ఆయనను సజీవుడైన దేవునిగా మరి సాక్ష్యం ఇవ్వు. నీ కార్యాల ద్వారా, నీ క్రియ ద్వారా మరి రుజువుపరచు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఎమ్మాయు మార్గస్థులతో నడిచినటువంటి మీ యొక్క గొప్ప అనుభవంలోనికి మమ్మల్ని కూడా తీసుకుని రమ్ము నాయన. దుఃఖముఖులమై తండ్రి ప్రభా మీతో పాటు సంభాషిస్తున్నామే కానీ, మీ యొక్క గొప్ప మేలులను నెమరువేస్తున్నామే కానీ, తలపోస్తున్నామే కానీ, నీవే మాతో ఉన్నావు, నీవే మాకు సహాయము చేస్తున్నావు, మేము మాకు తోడుగా ఉన్నావనే సత్యాన్ని గుర్తెరగనటువంటి మా యొక్క క్రొవ్విన హృదయంలో ప్రభా మెత్తని మాంసపు హృదయాన్ని దయచేయమేసయ్యా. అందులో ప్రభా మీ యొక్క చేతితోనే ప్రభా, మీ స్వహస్తములతోనే ప్రభా నాయన మీ యొక్క వాక్యం లిఖించుము నాయన ప్రభా. యేసయ్య వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుని యొక్క జీవితంలో కూడా ప్రభా పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రభావమును వారు అనుభవించే కృపను అనుగ్రహించుమని యేసయ్య మరి ప్రభా వారి జీవితంలో ప్రభా ప్రతి విధమైన మేలును ప్రభా, ప్రతి శాప రోగము నుంచి ప్రభా ప్రతి విధమైన పాప బంధకాలన్నిటి నుంచి కూడా విడుదల కలగజేసి ఇక ముందుకు ప్రభా గొప్ప ఆశీర్వాదమునకు కర్తలుగా వారిని ఆశీర్వదించమని ప్రభా స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని, వారి తల్లిదండ్రులను, వారి యొక్క తోబుట్టువులను, వారి కుటుంబం అందరిని కూడా ఆశీర్వదించము తండ్రి ప్రభా. నిజమైన ప్రజాసేవకుడు ఈ విధంగా ఉండాలని గొప్ప భాగ్యములు ప్రభా ఆ బిడ్డ జీవితములు కూడా దయచేసి ప్రభా మరి ప్రభా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మేలు పొందుటకు సహాయం దయచేయండి. ఆ బిడ్డ తీసుకున్న నిర్ణయం చొప్పున తండ్రి అనేకులు ప్రభానైనా సువార్త విని ప్రభా మారు మనసు నుండి మీ నిత్య రాజ్యంలోనికి వస్తుండగా ఇతని యొక్క జీవితాన్ని, ఇతని యొక్క భవిష్యత్తును కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చేత ఆశీర్వదింప బిడ్డగా చెయ్యమని, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప మేలును అనుగ్రహించమని యేసయ్య వృతమైన నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆమేన్.